జన్మించాలి. మనం అందరం కూడా దేవుని పిల్లలం కదా. మరి మరి మనలో అందరూ కూడా క్రొత్తగా జన్మిస్తేనే మనం ఎక్కడికి వెళ్తాం నాన్న? ఎక్కడికి వెళ్తాం క్రొత్తగా జన్మిస్తే? వెరీ గుడ్. కొంతమంది చెప్తున్నారు కదా, మీరందరు సండే స్కూల్కి వస్తే ప్రతిరోజు నేర్చుకుంటారు కదా. అయితే ఒకరు క్రొత్తగా జన్మిస్తే మనం ఎక్కడ పోతాం నాన్న? పరలోక రాజ్యం వెళ్తాం. కాబట్టి ఒకడు క్రొత్తగా జన్మించాలని యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో రాసి ఉంది కదా. ఒకడు క్రొత్తగా జన్మించాలని. ఇంకొకటి ఏంటంటే మరి 2వ పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి కదా. క్రొత్తగా జన్మించిన వాళ్ళు ఎలాగట? యేసు ప్రభు యొక్క కృపయందు మరి జ్ఞానమందు ఏం చేయాలన్నా? అభివృద్ధి పొందాలా కదా. అవునా కదా? మీకు మాట్లాడుతున్నానా బాయ్స్? అయితే ఎవరైతే జ్ఞానంగా ఉంటారో కదా, చాలా దేవుళ్ళో ఒకటి గుర్తుంచుకోండి అన్న, చిన్నలైనా పెద్దలైనా దేవుడు మనతో ఉంటే మనం దినదినం ఏమవుతాం చెప్పాలా? అభివృద్ధి అవుతాం. అవునా కదా? చిన్న పిల్లలైనా బైబుల్లో ఏముంది తెలుసా? పిన్నలేమి పెద్దలేమి యెహోవా యందు ఎవరైతే భయభక్తులు ఉంటారో వారిని ఏం చేస్తానన్నాడు దేవుడు? ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు కదా. అయితే చూడండి, అయితే ప్రభువులో మనం ఎలాగంటే క్రొత్తగా జన్మించిన వాళ్ళు ఎలా ఉండాలంట? మరి ప్రభు యొక్క కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి కదా. చూస్తున్నారా? మీ కంటద వాక్యాలు నేను మళ్ళీ మధ్యలో అడుగుతాను. మొదట ఏం చెప్పినాను? యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ఏముంది అక్కడ? మీరు క్రొత్తగా జన్మించవలను కదా. మీరు క్రొత్తగా జన్మిస్తే ప్రభు ఏమైతానన్నా? మహిమపరచబడతాడు. ఆ రీతిగా చూడండి, ఈ దినం మనం నేర్చుకున్నది మళ్ళీ మర్చిపోవద్దు. లెసన్ పేరు కదా. మళ్ళీ ఒకసారి చెప్పండి నాన్న, అందరు చెప్పాలి, బాయ్స్ అండ్ గర్ల్స్. ఒక క్రొత్త జన్మదినం. వెరీ గుడ్. మనమంతా కూడా ఒక క్రొత్త జన్మదినంగా ఉండాలని. చూడండి, క్రొత్త జన్మదినం అంటే మనం బర్త్డే రోజు ఏం చేసుకుంటానన్నా? ఏం చేసుకుంటారు? తప్పకుండా కేక్ తెప్పించుకుంటారు కదా. చూడండి ఇక్కడ ఇంట్లో ఎలా ఉందో. ఇక్కడ ఏమని రాసింది? హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే అని రాసింది కదా. కేక్ చూడు, చక్కగా లేయర్గా ఉంది. చూడడానికి మీ అందరికీ ఎలా ఉంటుంది నాన్న? ఇప్పుడు నోరేరేస్తే కేక్ అనగానే మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అసలు అందరు ఇష్టపడతారు, పెద్దోళ్ళు ఏంటి చిన్నోళ్ళు ఏంటి అందరు కూడా కేక్ని ఇష్టపడతారా లేదా? చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేస్తున్నారు కదా. చేసేసి ఏం చేస్తున్నారు? దానిపైన ఇంకేం పెడతారు? క్యాండిల్స్ కదా, కొవ్వొత్తులు కదా అక్కడ పెట్టేసినారు. చూడండి, ఒకవేళ మీరు 5 years అయితే ఎన్ని పెడతారు నాన్న? 5 పెడతారు. 6 years అయితే 6 పెడతారు కదా. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు మనకి? ఏసా. ఎవరు చేస్తారు చెప్పాలా? ఎవరు చేస్తారు నాన్న? వెరీ గుడ్. అమ్మా నాన్న చేస్తారు ఈ పని కదా. ఏం చేస్తారు? క్రొత్తగా జన్మిస్తే చక్కగా బట్టలు వేసేసి చక్కగా అందంగా ఉండడం కొరకు, చక్కగా బలంగా పుష్టిగా ఉండడం కొరకు అన్నీ చేస్తారు కదా. అయితే చక్కగా కేక్ తెచ్చేసి మరి ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు కొవ్వొత్తులు వెలిగించి చేసి పెడతా ఉంటారు. అవునా కదా? ఏమ్మా కదా. సరే, మీకు ఇలా చేస్తూ ఉంటారు. ఇది ఏ జన్మ అని చెప్తున్నాం? ఇది తల్లిదండ్రుల మధ్యలో ఉంటే వారు చూపించేది. ఇది కుటుంబంలో జన్మించినప్పుడు చక్కగా చేస్తారు. ఇక్కడ ఒక చిన్న పాప చూడండి అన్న, మీరు ఆ కొవ్వొత్తులు వెలిగించిన తర్వాత ఏం చేస్తారు? కేకు చేసిన తర్వాత ఇక్కడ క్యాండిల్స్ వెలిగించిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఊదుతారా? సరే ఊదుతారు, ఓకే. ఆ తర్వాత ఏం చేస్తారు? హ్యాపీ బర్త్డే టు యూ అని పాడతారా పాడరా? మీరు ఎక్కడ వాడతారన్నా? స్కూల్లో వాడతారు, ఇంట్లో వాడతారు, ఇప్పుడైతే మందిరాలలో కూడా వాడుతున్నారు. అవునా కదా? నిజమేనా కదా? ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. అయితే ఇవన్నీ కూడా ఎంతో మరి ఇవన్నీ పిల్లల్ని మిమ్మల్ని ప్రేమించి మీ తల్లిదండ్రులు ఈ రీతిగా చేస్తూ ఉంటారు కదా. చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎంతో మరి ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటారు మిమ్మల్ని గురించి కదా. అయితే ఇక్కడ ఒక
ఎవరున్నారు? ఇటేనా? ఇట్రా పాప. చూడాలి ఇక్కడ మీరంతా కదా. మీరందరు ఈ పాపను చూస్తున్నారా? ఈ పాప ఇప్పుడు ఎలా ఉంది నాన్న? చక్కగా ఉంది కదా. ఉందా లేదా? బాగుందా? ఎంత బాగుంది కదా. చాలా చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా, అందంగా, చాలా చక్కగా ఉంది. ఎందుకు ఇలా తయారవడానికి? పుట్టిన వెంటనే అలాగుంటే ఇంత పెద్దగా ఇంత బాగుంటుందా? చెప్పరేంటి? ఉంటుందా? కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? తల్లిదండ్రులు శుభ్రంగా చిన్నప్పటి నుంచి కడిగి ప్రతిరోజు ఏం చేస్తారు నాన్న? కావలసినంత ఫీడింగ్, స్నాక్స్, శుభ్రంగా స్నానము, అన్నము అన్నీ తినబెట్టేసి ఇంత చక్కగా అయ్యేటట్టుగా పెంచుతారు కదా. చక్కటి బట్టలు వేసేసి క్రొత్తగా హ్యాపీ బర్త్డే అని కేక్ తెచ్చి అన్నీ చేస్తూ ఉంటారు. అవునా కదా? చేస్తారా లేదా? చెప్పరేంటి? కనిపిస్తలేదా చెల్లి మీకు కదా? కనిపిస్తుందా? అయితే అన్ని చేస్తారు. చేసినప్పుడు చక్కగా ఈ పాప బలంగా ఉండడం కొరకు పుష్టి ఆహారం పెడతారు కదా నాన్న. మంచి ఆహారము, అందంగా ఉండడం కొరకు అన్ని రకరకాల సోప్స్ అన్ని చేసేది ఎవరు చేస్తారు? ఈ పని ఎవరు చేస్తారు? అమ్మా నాన్న చేస్తారు కదా. ఈ పాప ఇప్పుడు ఒక కుటుంబంలో పుట్టింది కదా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కదా, ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం అంటూ ఉంది. ఉందా లేదా? కుటుంబం ఉంటేనే మనం కనిపిస్తున్నాం, అంతే కదా. అయితే ఈ రీతిగా పాపను చక్కగా చేసేసి ఇంత పొడవు, ఇంత పెద్దగా అవడానికి అంతా కూడా ఎవరు నాన్న? అమ్మా నాన్న కదా. అమ్మా నాన్న చక్కగా చేసి పెడుతూ వచ్చినారు. అయితే ఈమె ఏ కుటుంబంలో అంటే శరీరకమైన కుటుంబంలో పుట్టింది కదా. ఇప్పుడు శరీరకంగా ఉంది, మరి ఈ రీతిగా ఉంది కదా. అదే రీతిగా మరి ఆత్మీయంగా ఏ రీతిగా జన్మించాలో మనం చూసుకుందాం కదా. మనం అందరం కూడా శరీరకంగా పాపలాగా ఉన్నాం కదా. అంటే పాపలాగంటే పాప అంతా హైటే కాదు, ఇంకా రకరకాల హైటు. మరి ప్రభు ఏం చూస్తున్నానా? హైటు, లావు, పర్సనాలిటీ, ఇంకా తెల్లగా అట్లా ఇట్లా చూడడు కదా. మరి శరీరకంగా అయితే మనం అన్నీ చూస్తాం. సరే కూర్చోపో పాప. ఆ రీతిగా ఉంటూ వచ్చినప్పుడు మరి నిజంగా ఈ బర్త్డే ఇదంతా కూడా శరీరకంగా ఏంటిది నాన్న? స్వాభావికంగా, మానవ యొక్క స్వాభావికంగా చేస్తారు, మన ఇష్టం కాబట్టి కదా. మనం ఒకవేళ ఏదంగా ఏమన్నా అన్నారనుకోండి ఒప్పుకోరు కదా. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇష్టపూర్వకంగా ఇప్పటిదాకా నేను చెప్పింది ఎవరి కుటుంబంలో పుడితే మనం ఈ లోకంలో తల్లిదండ్రుల కుటుంబంలో ఒక జన్మ, అర్థమైందా? మరి రెండవ జన్మ మనం కొత్తగా ఒక జన్మదినం అన్నాం కదా. అదేంటిది? క్రొత్త జన్మ. క్రొత్త జన్మ అంటే ఏంటి తెలుసా మీకు? తెలుసా? ఎవరు తెలుసు నాన్న? చెప్పండి, ఒక్కసారి చేయొద్దండి. ఎవరు తెలుసు క్రొత్త జన్మ అనేది? ఎవరు తెలీదా? అదేంటి ఆంటీ, మమ్మల్ని ఆల్రెడీ మేము పుట్టి ఉన్నాం కదా, మళ్ళీ ఇంకేంది కొత్త జన్మ అంటుంది అని మీరు అనుకోవచ్చు కదా. పిల్లలు వినాలి, స్టడీగా వినాలి కదా. అయితే కొత్త జన్మ అంటే ఏంటిది నాన్న చెప్పనా? అయితే ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చినాం, ఎవరి కుటుంబంలో? తల్లిదండ్రుల కుటుంబంలో ఉన్నప్పుడు ఆ రీతిగా ఉంటూ వచ్చినాము. ఇప్పుడు క్రొత్త జన్మ, క్రొత్తగా జన్మించిన వారు ఎలాగుండాలంటే చూడండి. మరి మనం రెండు జన్మలు ఉంటాయి నాన్న. ఎన్ని జన్మలు ఉంటాయని చెప్పినా చెప్పాలి, మీరు పలకాల. ఎన్ని? ఒకటి కుటుంబంలో జన్మించడం, రెండోది ఆధ్యాత్మికంగా జన్మించడం, అంటే ఆత్మీయంగా యేసు ప్రభు ఇంట్లో కదా. మనం అందరం దేవుని ఇంటికి వచ్చినాం కదా ఇప్పుడు. అయితే మనం ఆత్మీయంగా నేర్చుకోవాలి, ఆధ్యాత్మికంగా మనం జన్మించాలని ప్రభు కోరుతా ఉన్నాడు కదా. మనందరం కూడా మరి ఆధ్యాత్మికంగా రెండో జన్మ, ఫస్ట్ జన్మ అయిపోయింది కదా, ఇక పుట్టినాం, మనం ఏం చేస్తున్నాం? పెరుగుతూ ఉన్నాం కదా, పెరుగుతూ ఉన్నాం. ఇప్పుడు రెండో జన్మ ఏంటిదంటే ఇక చూడండి, మరి రెండోసారి జన్మించడము ఎలాగంటే నాన్న, మరి ఎలాగా చెప్పానంటే ఆత్మీయంగా. ఆత్మీయ అంటే వాక్యానుసారంగా. మీరు సండే స్కూల్కి వెళ్తున్నారు కదా, ప్రతిసారి సండే రోజు మీకు టీచర్స్ వాక్యం చెప్తున్నారా లేదా? మరి వాక్యం విని మీలో యేసు ప్రభు రక్షకుడు అని అంగీకరించినారా? మీరు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినారా? అయితే లోపల ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్తానన్నా. సమూయేలు ఉన్నాడు కదా, వింటున్నారా పిల్లలు? సమూయేలు కదా, చిన్న బిడ్డ, పాలు విడిచిన వెంటనే మందిరంలో పెరుగుతూ వచ్చినాడు కదా. మరి ఆ బిడ్డ ఆయనకు ఏం చెప్పినది? వాళ్ళ అమ్మ, అసలు అయితే చిన్న పిల్లలు
వాళ్ళ మమ్మీ చుట్టూ తిరుగుతారు కదా, కానీ అక్కడ ఏలీకి పరిచయం చేయడానికి ఉంచున్నారు కదా. మరి అలాంటి సమయంలో చిన్నప్పటి నుంచే దేవునికి ఎప్పుడైతే పిల్లలు వినాలి నా బాయ్స్, ఎవరైతే చిన్న తల్లి తండ్రి ఇంకా మరికి మనకంటే పెద్దవాళ్ళు ఎవరు చెప్పినప్పుడు కూడా మనం విన్నప్పుడు చిన్నప్పటి నుండే హృదయంలో చేర్చుకోవాలి. యేసు ప్రభు గురించి మనం వాక్యం చెప్తారు కదా, వాక్యం బైబిల్ తెచ్చుకున్నారు మీరు అంతా కూడా కదా. బైబిల్లోని ఆ వాక్యాలు మనం చెప్తూ వచ్చినప్పుడు మరి అవి హృదయంలో అంగీకరించాలా. రెండవ జన్మ కదా. ఫస్ట్ ఏ జన్మ? ఎవరి కుటుంబంలో? మన కుటుంబంలో పుట్టినాము. ఇప్పుడు ఎవరి కుటుంబంలో పుట్టాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు కుటుంబంలో మనం జన్మించాలి కదా. మరి జన్మించాలంటే ఎలాగనైనా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మ అంటే క్రీస్తుతో ఎవరైతే ఎదగాలనుకుంటారో, క్రీస్తుతో ఎలాగ జీవించాలనుకుంటారో, మరి ప్రభు చెప్పిందల్లా మీరు నమ్మకంగా వింటే నిజంగా రెండో జన్మలోకి మనం వచ్చేస్తాం కదా. ఆధ్యాత్మికంగా మనం జన్మించడం. అయితే ఆధ్యాత్మికంగా జన్మించడం అంటే మరి ఎలాగంటే మరి కంఠత వాక్యం మీకు చెప్తూ వచ్చినాను, గుర్తుందా మీకు? ఎవరు చెప్పండి కంఠత వాక్యం ఏం చెప్పినా? ఫస్ట్ది ఏమని చెప్పినానా? మీరు క్రొత్తగా చూడండి, మీరు క్రొత్తగా జన్మించవలను కదా. మీరు క్రొత్తగా జన్మించవలను. క్రొత్తగా జన్మిస్తేనే మనకేముంటుందని చెప్పినానా? పరలోక రాజ్యం కదా. పరలోక రాజ్యం ఉంటుంది. కాబట్టి మీరు క్రొత్తగా జన్మించాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? యేసు ప్రభు యొక్క మరి దేవుణ్ణి అంగీకరించాలి కదా. మనం ఈ లోకాన్ని ఒకవేళ విడిచిపెడితే ఎక్కడికి పోవాలి? మనం నరకం పోకూడదు కదా, పరలోకం వెళ్ళాలి. ఆ ప్రభువును మనం పరలోక రాజ్యంలో చేరాలి. ఒకవేళ నరకం పోతే అక్కడ ఏముంటుందో తెలుసు కదా కదా. ఎంతో భయంకరమైన మరి వేదన, పండ్లు కొరకడం, ఎంతో భయంకరమైన ఏడుపు ఉంటుంది కదా నాన్న. అక్కడికి వెళ్ళకూడదు మనం కదా. మనం క్రొత్తగా జన్మించి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో మనం చూద్దాం. క్రొత్తగా జన్మించడం ఎలాగో ఒకసారి మనం చూద్దాం నాన్న. చూడండి ఎలాగంటే, కాబట్టి మనం ఈరోజు మనం ఏంటంటే తిరిగి జన్మించాలని కోరుకుంటున్నాం. ఎవరన్నా చూడండి నాన్న, యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాలు ఉంటాయి చూడండి. అక్కడ ఏముంటో తెలుసా? ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళే ఎక్కడికి? నిత్య జీవానికి వెళ్ళేవారుగా ఉంటారు కదా. నిత్య జీవానికి వెళ్తారు. మరి ప్రభువునందు విశ్వాసం లేకుంటే మనం బైబిల్ ఏముంది తెలుసా? ఏముంది నాన్న? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం అని ఉన్నది కదా. ప్రభువునందు విశ్వాసం ఉంచితేనే మనం ఎక్కడికి వెళ్తాం అన్నాము? మరి దేవుని రాజ్యంలోకి వెళ్తాం. కాబట్టి మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుంది నాన్న? దేవుడు లోకంను చెప్పాలి ఎవరన్నా గట్టిగా. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలి. మనమందరం ఎక్కడి వాళ్ళనా? నిత్య జీవానికి దేవుడు వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు కదా. అవునా కదా? బాయ్స్ ఎవరు మాట్లాడతలేరు, అవునా కదా కదా. అయితే మనం నిత్య జీవానికి వెళ్ళడానికి ఇష్టపడాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలము మరి దేవునిలో చాలా భయభక్తులతో జాగ్రత్తగా మేడం ఆంటీ వాళ్ళు చెప్పేది ఏంటి, ఇంకేంటిది నాన్న? ఆంటీ వాళ్ళు చెప్పేది కాకుండా మరి మమ్మీ వాళ్ళు చెప్పేది ప్రతిది కూడా వింటూ ఉండాలి కదా, శ్రద్ధగా వినాలి. కాబట్టి మరి నిజంగా అందరము పాపులమే, అవునా కదా. పాపంలోనే పుట్టినాము, పాపంలోనే వాస్తవంగా చెప్పండి లోకంలో ఉన్నదంతా కూడా పాపమే కదా. మనం ఈ రీతిగా ఉంటూ వచ్చినాము. వాస్తవంగా చెప్పానంటే చూడండి అన్న, మరి రోమా 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది తెలుసా మీకు? తెలుసా ఏముంటుంది అక్కడ? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపా సైలెంట్గా ఉండాలన్నా. దేవుడు అనుగ్రహించు మహిమను ఏ భేదం, అందరూ పాపం చేసిన వాళ్ళే. సరే మీరు అనుకోవచ్చు, ఆంటీ మేము ఏ పాపం చేయలేదా అని అంటారు కదా. మీరు ఏ పాపం చేయలేదా? చిన్న చిన్న అబద్ధాలు కదా,
ఇంకా లేకపోతే ఇంకేంటి నాన్న, కొన్నిసార్లు చెడ్డ మాటలు మాట్లాడతారా లేదా? చిన్న చిన్న అబద్ధాలు, చెడ్డ మాటలు. ఇంకేంటి నాన్న, కొన్ని వస్తువులు ఎవరిదైనా పెన్ను పడిపోతే అనుకో, వాళ్ళదని ఇచ్చేస్తామా? మనకు బాగుంటుంది చూడు ఆ పెన్ను కానీ ఏదన్నా మనకి ఇష్టమైన వస్తువు చాలా చక్కగా ఉంటుంది అనుకో, అది ఇవ్వడానికి ఇష్టపడకుండా దాన్ని తీసేసి ఏం చేస్తాం, దాచిపెట్టుకుంటాం. దాన్ని ఏమంటారు? దొంగతనం అంటారు కదా. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవా కావు కదా. మరి ఇవన్నీ చిన్న చిన్న తప్పులే కానీ అవి మనలను దేవుని రాజ్యానికి చేర్చలేవు. అందుకని మరి ప్రభు రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలన్నా, అబద్ధాలు ఆడకూడదు కదా. మనం చేసిన తప్పులు ఏం చేయాలా, ఒప్పుకోవాలని మరి దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు మనం రక్షింపబడ్డాం అనుకోండి. రక్షింపబడ్డాం అంటే ఏంటిది? ఇప్పుడు చెప్పినా కదా, చిన్న చిన్న అబద్ధాలు, ఇంకేంటిది నాన్న, దొంగతనము, చెడ్డ మాటలు పలికి అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా అంతరంగంలో జన్మిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడన్నా, మనలను ఒప్పింపజేస్తాడు. నువ్వు చేసింది తప్పు అని మనస్సాక్షి గద్దిస్తుందా లేదా? చెప్పాలి, గద్దిస్తుందా? బాయ్స్ వీళ్ళకి ఇంకేం లేదు, మనస్సాక్షి గద్దిస్తుంది కదా, భయం అవుతుంది కదా. ఇప్పుడు మమ్మీతో అబద్ధం ఆడినా, డాడీతో అబద్ధం ఆడినా, ఇక్కడ ఆంటీ ఉంటారు కదా, సేవకురాలు ఆంటీ, బాబు నువ్వు తీసినవారంటే భయపడి ఏం చేస్తారు, భయపడి అబద్ధాలు చెప్పేస్తారు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయినా, నరకానికి తీసుకెళ్తాయి కదా. చిన్నప్పటి నుండే ఒక అంకుల్ చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నిర్దోషమైన హృదయంతో బతకాలట. అంటే మనం అబద్ధాలు ఆడకూడదు కదా, అబద్ధాలు ఆడకూడదు చిన్నప్పటి నుండే. అందుకే మీకు VBSలో ఎందుకు నాన్న, చిన్నప్పటి నుండి దేవుని వాక్యం నేర్చుకుంటే ఒక నూతన జన్మను మీరు పొందాలంటే దేవుణ్ణి అంగీకరించాలి. కాబట్టి మరి నిజంగా నూతన జన్మ పొందాలంటే మరి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు ఏం చేయాలా, అంగీకరించినప్పుడు మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తానన్నా హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరిస్తూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, సరి చేసుకోవాలి కదా. రక్షణ అంటే మనం ఒప్పుకున్నప్పుడు మనలోకి ఏమొస్తుంది నాన్న, మన తప్పులు మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. ఆయన రక్తంలో మనం ఏమవుతాం నాన్న, కడగబడతాము కదా. ప్రభు ప్రభువా నేను తప్పు చేసినాను, అబద్ధాలు ఆడినాను, ఇలాంటి చేసినానని మీరు చెప్పినారనుకోండి, అప్పుడు మన తప్పులు ఏం చేస్తాడు, ప్రభు క్షమించి మరి ఆయన రక్షణ మనకి ఏం చేస్తాడు, ఉచితంగా అనుగ్రహిస్తాడు కదా, ఉచితంగా ఇస్తాడు కదా. ఆయన అమూల్యమైన రక్తం చేత తన ప్రాణాన్ని పెట్టినాడు కదా. అవునా కదా? ఏ పిల్లలు నాన్న ఇటినాల కదా. యేసు ప్రభు మీ కొరకు ఏం చేసినాడు చెప్పాలా? మీరేం చేయాలో తెలుసా? చిన్నప్పటి నుంచి మరి యేసు ప్రభు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు అనేది గ్రహించుకోవాలి కదా. మరి అప్పుడు గ్రహించినప్పుడే మరి మీరు మారు మనసు పొందగలరు. రెండే తెచ్చినాక సరే చూడండి అన్న, ఒకసారి చూపిస్తాక. ఇంకొక మాట ఏంటంటే, యేసు ప్రభు మరి ఏం చేస్తూ వచ్చినాడన్నా, మీకు ఒక ఇద్దరు పిల్లల గురించి చెప్తా. ఒకళ్ళు ప్రేమ, రాజు అనే వాళ్ళు ఉన్నారు. ఇద్దరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువును వాళ్ళు అంగీకరించినారు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 11 years మాత్రమే. ఎన్ని సంవత్సరాలనా? 11 సంవత్సరాలు మాత్రమే ఆ పిల్లలు యేసు ప్రభుని అంగీకరించినారు. యేసు ప్రభు గొప్ప దేవుడు, మరి మా కోసం ప్రాణం పెడుతూ వచ్చినాడు. చూడండి, యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు, ఆ కల్వరి సిలువలో నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టినారని ఆ ఇద్దరు పిల్లలు యేసు ప్రభుని ఏం చేసినారు నాన్న, హృదయంలో అంగీకరించినారు కదా. అంగీకరించి ప్రభును స్వీకరించినారు కదా. స్వీకరించినప్పుడు వాళ్ళలో గొప్ప మార్పు వచ్చింది కదా. ఆ మార్పు రావడం వల్ల వాళ్ళు నిజంగా నూతన జన్మలోకి వచ్చేసినారు కదా. నూతన జన్మలోకి వచ్చి ఇద్దరు కవల పిల్లలు కదా. ఇద్దరు కవల పిల్లలు ఇంతకు ముందు అయితే శారీరకంగా తల్లిదండ్రుల కుటుంబంలో జన్మించినారు. అవునా కదా? ఈ పాపను చూపించి ఏం చెప్పినా నీకు, మీ అందరికీ తల్లిదండ్రుల కుటుంబంలో జన్మించినారు. తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఒకేటేసారి యేసు ప్రభు రక్తంలో వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నారు నాన్న కదా. ఆయన మీ కొరకు ఏమవుతూ వచ్చినాడు చెప్పండి?
మీ కొరకు అనే బదులు నా కొరకు. మీరు ఇక్కడ కూర్చున్న పిల్లలంతా నేనేం చెప్తానంటే, నేను పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా చెప్తానన్నా గుర్తుంచుకోండి, నా కొరకు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఎందుకు? మనం చేసే తప్పులకి, మనం చేసే చెడ్డ మాటలు కదా, ఎన్నో దేవునికి విరోధంగా చేస్తున్నాం. ముఖ్యంగా అన్నిటికంటే భయంకరమైన పాపం ఈ రోజులలో ఏముంది చెప్పండి అన్న, చెప్పాలా మీరే? ఏముంది సెల్ ఫోన్లు కదా. ఫోన్లు ఎక్కడ చూడు, ఎవరు చూడు, చిన్న పిల్లలు కూడా అన్నం పెడితేనే అన్నం తినడానికి కూడా ఫోన్ ఇస్తేనే తింటారు కదా, లేకపోతే తినరు కదా. అంత భయంకరమైన పాపంలోకి అయిపోతున్నారు కదా. అందుకని ఎందుకంటే యేసయ్య తప్ప మీరు చక్కగా బైబిల్ చదువుకోవాలి, ఆంటీ వాళ్ళు చెప్పింది నేర్చుకోవాలి. చూడండి, ఆ ఇద్దరు పిల్లలు ప్రేమ రాజు ఇద్దరు ఏం చేస్తున్నారు నాన్న, యేసు ప్రభు రక్తంలో వారి పాపాలన్నీ ఏం చేస్తూ వచ్చినారు, కడుక్కుంటూ వచ్చినారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, తిరిగి జన్మించిన వారుగా ఉన్నారు కదా. తిరిగి జన్మించినారు. తిరిగి జన్మించడం వల్ల వాళ్ళని దేవుడు క్షమించి వాళ్ళు ఏం చేసినాడన్నా, మరి నిత్య రాజ్యానికి వారసులు చేశారు. మరొకసారి ఇలాగే VPS జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఏం చేస్తున్నారంటే చక్కగా వాళ్ళు వాక్యం చదువుతూ ప్రతిదానికి వాక్యానుసారంగా ఉంటూ వచ్చినారు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు, కంప్లీట్గా కవలల పిల్లలిద్దరూ కంప్లీట్గా సేవకు సమర్పించుకున్నారు కదా. మరి ఆ రీతిగా మీరు కూడా దేవుని కొరకు జీవించాలి కదా. మీ పాపాలు చిన్న తప్పు పెద్ద తప్పు ఏది కాదు, తప్పు తప్పుగానే ఉంటుంది కదా. ఇది మమ్మీ చేయొద్దన్నది, లేదంటే డాడీ చేయొద్దని, లేదంటే ఆంటీ వాళ్ళు తప్పు చేయొద్దన్నారని గుర్తుంచుకోవాలి కదా. ఈ రీతిగా మరి ప్రేమ ఎవరినన్నా, ఇంకెవరు ప్రేమ, ఈ రాజు, వీళ్ళిద్దరు ఏ రీతిగా రక్షణ పొందినారంటే ఎప్పుడు జూలై 16వ తారీఖు రక్షణ పొందినారట. చూడండి, చిన్న పిల్లలే కదా, మీరు కూడా చిన్న పిల్లలే. చిన్నప్పటి నుండే మరి ఆ దేవుని అంగీకరిస్తే మీరు కూడా రక్షణ పొందితే మరి దేవుడు అనేక విధాలుగా మిమ్మల్ని వాడుకుంటాడు కదా దేవుని పరిచర్య కొరకు. ఇప్పుడు ప్రేమ రాజు ఏం చేస్తున్నారు, రక్షింపబడ్డారు. తర్వాత ఏమైనా దేవుని సేవకు అర్పించుకున్నారు కదా. ఆ రీతిగా దేవుని కొరకు బ్రతుకుతూ వచ్చినారు. కాబట్టి మరి నిజంగా మనం కూడా మన హృదయంలో ఏం చేయాలన్నా, యేసయ్యను స్వీకరించాలి కదా. స్వీకరించాలా వద్దా చెప్పాలి. యేసు ప్రభుని అంగీకరించాలి కదా. యేసయ్య నా కొరకే చనిపోయినాడు, నా కొరకే ప్రాణం పెట్టినాడు, నా కొరకే ఆ కలువరి సిలువలో రక్తమంతా దారపోసినాడు అని చెప్పేసి మీరు నమ్మాలి కదా నాన్న. బాయ్స్ వింటున్నారా, ఇటు చూస్తున్నారా? యేసు ప్రభును మరి ఆ హృదయంలో అంగీకరిస్తూ వచ్చినప్పుడు నిజంగా మనం ఎక్కడ జన్మిస్తాము? ఇంతకు ముందేమో కుటుంబంలో జన్మించినాము, ఇప్పుడు ఎక్కడ జన్మించినాం నాన్న? యేసు ప్రభుని అంగీకరిస్తే ఎక్కడ జన్మిస్తారు? దేవుని ఇంట్లో కదా, దేవుని ఇంట్లో జన్మించినట్టు కదా. అందుకని మీరు దేవుని ఇంట్లో జన్మించాలంటే హృదయంలో యేసు ప్రభుని ఏం చేయాలి, అంగీకరించాలి. చూడండి, యేసు ప్రభు రక్తంలో మన పాపాలన్నీ కూడా కడగబడుతూ రావాలి. అట్లా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఎవరో తెలుసా? తిరిగి జన్మించిన వారు ఒక ఆయన ఉన్నారు. ఎవరంటే ఆయన పేరు చెప్పగలరా? ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పలేరా? సౌలు. ఎవరినన్నా? వెరీ గుడ్, అందరు చెప్పాలి. ఎవరు? సౌలు అన్నట్టు ఆయన ఎలాంటి వాడు తెలుసా మీకు? సౌలు అంటే ఎలాంటి వాడు అంటే యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకొని, యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించి మరి దేవుని కొరకు జీవిస్తారో వాళ్ళందరినీ ఏం చేసేవాడు తెలుసా? ఆయన అందరినీ హింసించి చెరసాలలో వాళ్ళని తీసుకుపోయి అందరిని కొట్టి తీసుకుపోయి చెరసాలలో బంధించేవాడు కదా. మరి అలాంటి వ్యక్తి ఎక్కడికి ప్రయాణం అవుతున్నాడంటే దమస్కకు. ఎక్కడికి నానా? దమస్క అనే ప్రాంతానికి. ఎవరు చెప్పాలి అందరు? ఎవరు? సౌలు అన్నట్టు ఆయన ఎక్కడికి ప్రయాణమైపోతున్నాడు? దమస్కకు అక్కడికి వెళ్తున్నాడు ప్రయాణమై. వెళుతూ వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మరి ఏం జరిగిందంటే వెళ్తూ పోతా ఉంటే ఆయనకు దేవుడు నిజంగా గొప్ప మరి రక్షణ, తను గుడ్డితనం చేత అందరిని హింసించేవాడు. అంటే దేవుణ్ణి ఎరగలేదు అప్పుడు కదా. మీరు కూడా అంతే కదా, అంతేనే కదా. దేవుణ్ణి ఎరగకపోతే మరి చెడ్డ మాటలు, తప్పులు, అబద్ధాలు అన్నీ కూడా ఆడతారా లేదా? అవునా కదా? యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళు తప్పు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు కదా. మరి అప్పుడు కూడా సౌలు ఏం చేస్తున్నాడన్నా,
మరి దేవుని ఎరగకున్నాడు కాబట్టి అట్లా చేస్తూ వచ్చినాడు. అయితే ఆయన దమస్క ప్రాంతానికి దేవుని ప్రజలు హింసించడానికి వెళ్తా ఉన్నప్పుడు చూడండి ఇక్కడ చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? ఇగో సౌలు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏమైనాడు తెలుసా? కింద ఆ వెలుగు, ఆ దేవుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు ఆయన చూడలేకపోయినాడు కదా, చూడలేకపోయి నేల మీద పడిపోయినాడు. చూడండి ఇక్కడ ఉన్నాడు సౌలు, ఆయనతో పాటు కూడా ఉన్నారు. ఆ వెలుగును చూడలేకపోతున్నారు ఎవరు కదా. అంత ప్రకాశవంతమైన వెలుగు ఆ సౌలు యొక్క ఆయన మీద పడుతూ వచ్చినప్పుడు చూడండి, మరి ఆయన సాష్టాంగ పడి అయినప్పుడు నిజంగా కళ్ళు కూడా కనబడలేకుండా అయిపోయి, మరి అట్లా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఆయనకు ఒక స్వరం వినబడుతుంది. ఏం తెలుసా? సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అంటే అడుగుతూ వచ్చినప్పుడు ప్రభువా నువ్వు ఎవరంటారు ఆ మాట? వెరీ గుడ్, అది గుర్తుంచుకోవాలి. సౌలు అంటాడు కదా, సౌలు మరి ప్రభువా నీవు ఎవరన్నప్పుడు నీవు హింసించుచున్నా యేసును అంటాడు. కరెక్ట్ కదా, ఎవరో పిల్లలు చెప్పినారు, నీవు హింసించుచున్నా యేసును అంటాడు. మరి యేసు అంటే ఆయన యేసు ప్రభుని హింసించినాడా సౌలు? చెప్పాలి మీరు. ఇప్పుడు మీకు ఎలగాలి కదా, ఇప్పుడు మీకు గుర్తుకు రావాలి. యేసు ప్రభుని సౌలు హింసించినాడా? ఏనానా హింసించలేదా? ఎట్లా హింసించినాడు? ఇప్పుడు వినండి నాన్న ఒక్క నిమిషం. ఎట్లా హింసించినాడు అంటే యేసు ప్రభు యొక్క సంఘం, ఇదంతా ఎవరినన్నా మనంతా ప్రభు యొక్క సంఘం కదా. ఈ సంఘంలో వారిని తీసుకుపోయి అందరిని హింసించి కొట్టి బంధిస్తే ఎవరిని బంధించినట్టు? వెరీ గుడ్, ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు ఈ సంఘం అంతా ఎవరిది? యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి ఎక్కడికక్కడ రక్తసిక్తం అయిపోయి అంత భయంకరమైన దెబ్బలు కొట్టబడి అంతగా రక్తం కార్చి ఏం చేసినాడు నాన్న? ఏం చేసినాడు? సంఘాన్ని కొనుక్కున్నాడు కదా. మరి కొన్నాడు. ఇలాంటి ప్రజలు హింసించినప్పుడు ప్రభువుని హింసించినట్టే. కాబట్టి సౌలు ఏం చేస్తున్నానన్నా ఆ రీతిగా హింసించినప్పుడు నిజంగా సౌలు యొక్క మనోనేత్రాలు వెలిగించబడడం కొరకు మరి ప్రభువుని అడుగుతాను, నేను ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అని అంటాడు. అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎక్కడికి ప్రయాణమైనాడు ఇందాక చెప్పిన గుర్తుందా? వెరీ గుడ్, దమస్కకు వెళ్తూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నువ్వు దమస్కకు వెళ్ళు అన్నాడు కదా. ఎవరిని అన్నాడు? సౌలు అన్నాడు. దమస్కు వెళ్తా ఉన్నాడు. వెళ్తూ వచ్చి ఏం చేస్తూ వచ్చినానన్నా ఆ గొప్ప వెలుగు చూసి పడిపోయి సాగిల పడితే అప్పుడు దమస్కుకు వెళ్ళు, అక్కడ నీ కొరకు ఒక మనిషిని సిద్ధపరిచిన అని చెప్పినప్పుడు నిజంగా పిల్లలు వినన్నాలా అయితే సిద్ధపరుస్తూ వచ్చినప్పుడు నిజంగా దేవుడు మరి తన మనోనేత్రాలు వెలిగించినాడు. తనను ఏం చేసినాడన్నా మరి ఆయనకు దేవుని గురించి నీకు అక్కడ నేర్పిస్తానన్నాడు. అక్కడ నేర్చుకున్న తర్వాత ఆయన ఇప్పుడు ఏమైనాడు? తిరిగి ఏమైనాడు చెప్పాలి. తిరిగి ఏం చేసినాడు? వెరీ గుడ్, తిరిగి జన్మించినాడు. ఇంతకు ముందు అయితే జన్మించలేదు కదా, ఇప్పుడు జన్మించినాడు. ఇప్పుడు ఇది ఎన్నో జన్మ? రెండో జన్మ. మనందరం కూడా 2 జన్మలు ఉన్నాయి కదా. ఒకటి కుటుంబంలో జన్మిస్తాము, రెండోది ఏంటిది? ప్రభు కుటుంబంలో జన్మిస్తాం, అవునా కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాలు క్షమించినప్పుడు యేసు ప్రభు కుటుంబంలో జన్మిస్తాం. కాబట్టి ఈ రీతిగా జన్మిస్తూ వచ్చినప్పుడు నిజంగా ఆయన అనుకున్నాడు సౌలు మరి అట్లా హింసించి అట్లా ఉన్నప్పుడు మరి నేను మంచి చేస్తున్నాను అనుకున్నాడు. కానీ తన తప్పులన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చెంత ఒప్పుకొని మరి ఆయన దేవుని కొరకు ఏం చేసినాడన్నా జీవించి మరి సౌలు దేవుని కొరకు చాలా ప్రయాసపడ్డాడు తెలుసా. ఎక్కడంటే రోమీలకు రాసిన పత్రిక నుంచి ఎక్కడి వరకు రాసినాడు తెలుసా? హెబ్రీ పత్రిక వరకు రాస్తూ వచ్చినాడు. దేవుని కొరకు ఎన్ని బాధలు పడ్డాడు తెలుసా? ఎన్ని బాధలు అంటే రాళ్లతో కొట్టబడుతూ వచ్చినాడు కదా. అనేక సార్లు ఆహారం లేదు ఆయనకు కదా, అన్నం లేక బాధపడుతూ వచ్చినాడు. అనేక సార్లు మరి ఆ యొక్క ఓడలో వెళ్తూ వచ్చినప్పుడు సముద్రంలో పడిపోతూ వచ్చినాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేసినాడు? రక్షించినాడు కదా. ప్రభువులో జన్మించినప్పుడు ప్రభు ఏం చేస్తానన్నా రక్షిస్తాడా లేదా? ఇప్పుడు సౌలుకు క్రొత్త జన్మ, తిరిగి జన్మించినాడు కదా. జన్మించినాడా లేదా నాన్న? తిరిగి జన్మించినాడు. ఇప్పుడు క్రొత్త నూతన జన్మ తనలోకి వచ్చింది. ఆయనకు క్రొత్త జన్మే కాకుండా ఇంకేముంది చెప్పండి?
క్రొత్త జన్మ కాకుండా ఒక పేరు, కొత్త పేరు కూడా ఇచ్చినాడు దేవుడు. ఏం పేరు నాన్న? వెరీ గుడ్ అబ్బాయి, ఎంత చక్కగా చెప్తున్నారు కదా మీరు. మంచి గుడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కదా. సౌలు తర్వాత పౌలుగా మారినాడు. కొత్త పేరు ఇచ్చినాడా లేదా కదా? దేవుడు కొత్త పేరు ఇచ్చినాడు, కొత్త జన్మిచ్చినాడు. మరి మీకు కూడా ప్రతి ఒక్కరికి రెండు రెండు పేర్లు ఉంటాయి తెలుసా? మీకు ఉంటాయా లేవా? ఉంటాయా? ఫస్ట్ పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఒక పేరు పెట్టుకుంటారు. ఏం పేరు పెట్టుకుంటారు? ఏం పేరు పెట్టుకుంటారు నాన్న? బన్నో, జన్నో, జిన్సో ఏదోటి పెట్టుకుంటారు కదా. అవి మనుషుల పేర్లు లేకపోతే ఇంకేం పేర్లు అర్థం కావు కదా. ఇప్పుడు కుక్క పిల్లల పేర్లు కూడా పెట్టుకుంటారు వేరే వేరే, జిన్సీ అట. ఇంతకుముందు పిల్లల పేర్లు కూడా ఉన్నాయి అంటే చెప్తున్నా కదా నాన్న. అలాగా తల్లిదండ్రులు అయితే అలా ప్రేమతోటి జున్ను ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా. మరి ఏదో ఒకటి లడ్డు ఏదో చెప్పుకుంటారు కదా. కానీ కొత్తగా జన్మించినప్పుడు మరి ఏం పేరు నాన్న? ఇప్పుడు మీరు కొత్తగా జన్మించినాక ఇప్పుడు నీ పేరేం పేరు పాప? ఆ పేరే గుర్తులేదు ఆ పాపకి. ఏం పేరు? ఏమో నీ పేరే నాకు వినబడతలేదు. అయితే ఏం పేరు పెట్టుకుంటారు? సారా, రూతు, చక్కగా మెర్సీ, రాహేల్, ఇట్లా అన్ని చాలా పేర్లు పెట్టుకుంటారు కదా. అవి దేవుని పేర్లు. క్రొత్త జన్మలో కొత్త పేరు. ఇప్పుడు సౌలుకు కూడా కొత్త పేరు వచ్చిందా లేదా? వచ్చిందా నాన్న? ఏ బాయ్స్, సౌలు కొత్త పేరు వచ్చిందా లేదా? ఏం పేరు వచ్చింది నాన్న? పౌలు. మరి పౌలుగా మారినాక దేవుని కొరకు ఎన్నో శ్రమలు పొందుతూ వచ్చినాడు. దేవుని కొరకు శ్రమలు పొందడమే కాకుండా ఏం చేస్తూ వచ్చినాడు తెలుసా? ఈ యొక్క పౌలు ఇప్పుడు పౌలుగా మారినాడు కదా. ఏం చేస్తూ వచ్చినాడంటే నిజంగా యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, మీ కొరకు ప్రాణం పెట్టినాడు అని అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతూ వచ్చినాడు. త్రిప్పినాడా లేదా? ఏనా చెప్పండి. యేసు వైపు త్రిప్పినాడు కదా. దేవుని కొరకు చెరసాలలో బంధింపబడుతూ వచ్చినాడు కదా. ఎంతో హింసింపబడుతూ వచ్చినాడు. కాబట్టి నిజంగా దేవుడు మరి ఆయనను ఎంతగానో దేవుని కొరకు శ్రమ అనుభవించున్నాడు. మనం కూడా చిన్నప్పటి నుంచి మీకు VBSలు ఎందుకు పెడుతున్నారు తెలుసా? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలని, దేవుని కొరకు మీరు కూడా జీవించాలని. మరి ఇందాక మనం చెప్పుకున్నాం రాజు ప్రేమ, వాళ్ళు రక్షించబడ్డారు. ఏం చేస్తూ వచ్చినారు నాన్న? దేవుని సేవకు సమర్పించుకున్నారు కదా. మీరు కూడా చిన్నప్పటి నుండే, అందుకే బాలుడు నడవలసిన త్రోవ వాళ్ళకేం చేయాలా? నేర్పాలని. ఇందుకు ప్రయాసపడుతున్నారు కదా ఆంటీ వాళ్ళంతా. మీ అందరు వచ్చినారు మీ కొరకే. ఎవరి కొరకు నాన్న? మీ కొరకే కదా. మీరు కూడా రక్షింపబడి దేవుని కొరకు జీవించాలని ప్రభు కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి నిజంగా అయితే ఇందులో ఒక ఆయన ఉంటాడు. ఎవరంటే అగ్రిప్ప రాజా అన్నట్టయినే. మరి ఆయనకు మరి సౌలును ఏం చేస్తారంటే వాళ్ళంతా మరి అక్కడ బంధించి ఖైదీలో వేస్తూ వచ్చినప్పుడు ఆయనకు అగ్రిప్ప రాజా ఏం చేస్తాడు? దేవుణ్ణి అంగీకరించడానికి కానీ సొంత రక్షకునిగా ఇష్టపడడు. ఇష్టపడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నాన్న? మరి సౌలును ఈ యొక్క పౌలును చెరసాలలో బంధించినప్పుడు ఆ యొక్క రక్షణ గురించి నాకు తెలపాలని ఆయన ఏం చేస్తారు? పిలుచుకొని వస్తాడు. పిలుచుకొని వచ్చినప్పుడు మరి తన భార్యను తను ఎవరి భార్య అని చెప్పినా నేను పేర్లు గుర్తుంచుకోవాలా. అగ్రిప్ప రాజా మరి తన భార్య పేరు ఏం పేరు అంటే నాన్న? బర్నిస్. ఏం పేరు? బర్నిస్. తన భార్య పేరు ఏం పేరు? వాళ్ళిద్దరూ సింహాసనం, ఆయన రాజు కదా, వాళ్ళిద్దరూ రాజదుస్తువులు వేసుకొని ఆ సింహాసనం మీద కూర్చున్నారు కదా. రాజులు సింహాసనం మీద కూర్చుంటారు కదా. అయితే అలా కూర్చున్నప్పుడు సౌలు ఖైదీలో నుంచి, ఎక్కడి నుండి? జైల్లో నుంచి వచ్చినాడు. ఎందుకు జైల్లో పడ్డాడు తెలుసు కదా? ఎందుకు పడ్డాడు జైల్లో? ఎవరికి తెలియదా? ఇంతసేపు చెప్పినాం కదా నాన్న. ఎందుకు పడ్డాడు? యేసు ప్రభువును, దొంగతనం కాదు, యేసు ప్రభువును అంగీకరించి అందరికీ దేవుని ప్రజలకు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఆయనను బంధించి చెరసాలలో వేసినాడు. చెరసాల అంటే ఏంటిది నాన్న? జైల్లో వేస్తూ వచ్చినారు. అప్పుడు జైల్లో నుంచి వీళ్ళు అగ్రిప్ప రాజాకు వాళ్ళ భార్య బర్నిస్కు దేవుని వాక్యం చెప్పాలని పిలిపించుకున్నారు. పిలిపించినప్పుడు అక్కడ ఏం చెప్పినారంటే, యేసు ప్రభు మరి గొప్ప దేవుడు, మరి ఆయన నన్ను, నేనెంతో భయంకరమైన పాపిని, సంఘంలో ఉన్న వాళ్ళందరినీ, స్త్రీలను వాళ్ళను విలండి నాన్న, స్త్రీలందరినీ కూడా ఈడ్చుకొని పోయి హింసించి చాలా కొట్టి వారిని బంధించేవాడిని. అలాంటి నా స్థితిని దేవుడు ఏం చేసినాడు? మార్చినాడు అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? తిరిగి జన్మించిన ఆయన ఎవరు?
సౌలు కాదు నాన్న, ఇప్పుడు ఏం పేరు? పౌలు తిరిగి జన్మించినాడు. ఆయన ఇప్పుడు రక్షింపబడి ఎవరికైనా రాజుల ఎదుటను అధికారుల ఎదుటను ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పగలుగుతున్నాడు. ఇంతకుముందు అయితే చెప్పలేదు కదా. మరి ఇప్పుడు చెప్తూ వస్తున్నాడు, నన్ను రక్షించినాడు ప్రభు, నేను ప్రభువును, యేసు ప్రభును హృదయంలో అంగీకరించాను, దేవుని కొరకు జీవిస్తున్నాను అని ఈ సౌలు ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆ రీతిగా చెప్తూ వస్తున్నాడు, దేవుని కొరకు జీవిస్తూ వస్తున్నాడు కదా. మరి తను అంగీకరించినాడు కాబట్టి నిజంగా అందరి ఎదుట చెప్పగలుగుతున్నాడు తన రక్షణను. మీరు కూడా రక్షింపబడ్డారా? ఇప్పుడు రెండవ జన్మ అంటే ఏంటిది నాన్న? చెప్పినా కదా, ఏంటిది? ఇప్పుడు చెప్పినా కదా. మీరు కంటత వాక్యం ఏంటి చెప్పండి? ఏం చెప్పినా చూడండి, మీరు క్రొత్తగా జన్మించవలెను కదా. మీరేంటిదట చూడండి, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించినారా మరి మీరు? ఇందాక చెప్తూ వచ్చినాం కదా. మరి ఇక్కడ ఏమని? యేసు ప్రభు సిల్వ గురించి మనం విన్నాం కదా. యేసు ప్రభు రక్తంలో మీ పాపాలు ఒప్పుకున్నారా నాన్న? చూడండి, యేసు ప్రభు మీ కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? ఏం చేసినాడు? రక్తం కార్చి ప్రాణం పెట్టినాడు కదా. మీకోసమే, ఎవరి కోసం కాదు, నా కోసమే అని చెప్పాలా కదా. మన కోసం అని కూడా అనకూడదు కదా. ఏం చెప్పాలి? నా కోసమే ప్రాణం పెట్టి రక్తం కార్చినాడు, నా ప్రభు నన్ను రక్షించుకున్నాడు అని ఇప్పుడు తిరిగి జన్మించిన ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. మనం కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరైతే నిజంగా యేసు ప్రభువుని అంగీకరించినాడో, నేను చిన్న చిన్న తప్పులు, చెడ్డ మాటలు, అబద్ధాలు, దొంగతనం చేసిన అని ఎవరైతే ఒప్పుకుంటారో వారిలో ఇప్పుడు ఏముంటుంది నాన్న? క్రొత్త జన్మ కదా. క్రొత్త జన్మ వస్తుంది. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకున్నారో వారు చేతులు ఎత్తండి నాన్న. అప్పుడు ఆంటీ మీకోసం ప్రార్థన చేస్తారు. ఓకేనా? సరేనా? చేతులు ఎత్తండి. అక్కడ యేసు ప్రభును ఎవరైతే అంగీకరించినారో వారు చేయి ఎత్తితే ఆంటీ మీ కొరకు ప్రార్థన చేస్తారు. పిల్లలు అర్థమైందా కథ? అర్థమైందా? అయితే ఎంతమందికి అర్థమైందో ఇప్పుడు చూస్తాను. సరే, బాయ్స్ని అడుగుతా, చేతులు దించండి. ఒక కంటద వాక్యం చెప్పింది కదా ఆంటీ. ఏం వాక్యం అది? ఒకసారి ఎవరైనా చేయొద్దండి. ఎవరికి వచ్చో లే. చెప్పు. జన్మింపవలెను, అంతే. వెరీ గుడ్. రా ఇదిగో చాక్లెట్. నెక్స్ట్ నేను బొమ్మ చూపిస్తాను, అదేంటో మీరు చెప్పాలి. సరేనా గర్ల్స్? ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన పడిపోయాడు కదా కింద. ఎందుకు పడిపోయాడు? చేయెత్తండి. లాస్ట్ రెడ్ చున్ని చెప్పు. ఎందుకు పడిపోయాడు? వెలుగు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెలుగు? పైన నుండి ఒక వెలుగు. ఎవరు ఆ వెలుగు? ఎవరు? యేసు ప్రభు. రా. బాయ్స్, ఇప్పుడు ఈ వెలుగు చూసి ఆయన ఏమయ్యాడు? కింద పడిపోయినాడు. కింద పడిన తర్వాత ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడింది. చెప్పిందా ఆంటీ మీకు? ఆ స్వరం ఏంటో చెప్పులే. గర్ల్స్ గమ్మనండి. సౌలా చెప్పొద్దు. టీచర్స్ ఎవరు చెప్పొద్దు, మా గమ్మనండి. పిల్లలు చెప్పిద్దాం. చెప్పు. నీవేళ నన్ను చెప్పు. హింసించుచున్నావు. ఎవరిని హింసిస్తా ఉన్నాడు సౌలు? ఆగండి. రా. సౌలు ఎవరిని హింసిస్తా ఉన్నాడు? గర్ల్స్ చెప్పండి. ఇంతమంది చెప్తే ఎక్కడిస్తా నేను? ఒక్కరు చెప్పాలి. చెప్పు.
ఏసైని హింసిస్తా ఉన్నాడా? ఏసైని హింసిస్తున్నాడా లేకపోతే మనుషుల్ని హింసిస్తా ఉన్నాడా? ఏసైనే. వెరీ గుడ్. దేవుని బిడ్డల్ని హింసిస్తే ఎవరిని హింసించినట్లు? ఏసైని. వెరీ గుడ్ రా. సరే, ఈయన పేరు ఏం పేరు? సౌలు. ఓకే, ఒక్కరే చెప్పాలని అడుగుతాను. ఏం పేరుగా మార్చబడింది? చౌక చేయొద్దండి. అను పౌలుగా మార్చబడ్డా? ఓకే రా. కొన్ని ఉన్నాయి చాక్లెట్స్, ఇంకా తెచ్చింటే బాగుండేమో. సరే సరే, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం చూద్దాం. ఓకేనా? సరే, తర్వాత ఇద్దరు ట్విన్స్ ఉన్నారని చెప్పింది కదా ఆంటీ. వాళ్ళ పేర్లు ఏంటి? ఎవరు ఇక్కడ చెప్పారు? నేను అడిగానా? అడిగితే చెప్పాలి. సరే రా, నువ్వేరా. ఇంకా సరే, పిల్లలు కొన్ని ఉన్నాయి, లేకపోతే ఇంకా చాలా తెచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మధ్యాహ్నం ఇస్తాను. ఓకేనా? ఏదైనా క్వశ్చన్స్ అడిగితే మధ్యాహ్నం. ఓకే, ఇప్పుడు మీ క్లాసెస్ ఉంటాయి. టీచర్స్ ఏం చేస్తారంటే 6 మెంబర్స్. ఫస్ట్ బాయ్స్ లేవండి, టీచర్స్ లేవండి. ఇక్కడ ఉన్న టీచర్స్, కేజీ టీచర్స్ కొంతమంది లేవండి అమ్మా. ఇంకా ఇక్కడ పరిచయం చేసేవాళ్ళు. సో రాచెర్ల, తర్వాత ఇంకా తాగేలి టీచర్స్. ఒకసారి లేస్తే పిల్లలు మీ దగ్గరికి వస్తారు. టీచర్స్ లేవాలి, పిల్లలు ఎవరు లేవద్దు. ఇక్కడ లేరా? టీచర్స్ లేరా? లేవండి. కొంతమంది టీచర్స్ లేవండి అమ్మ, అందరు లేవండి. సరే, ఒక ఇక్కడ 6 మెంబర్స్ని బాయ్స్ కొంతమందిని తీసుకోండి. 6 మెంబర్స్ని గ్రూప్గా కూర్చోబెట్టుకోండి. పిల్లలు మీరు ఒక్కొక్క ఆంటీ దగ్గరికి 6 మెంబర్స్ వెళ్ళండి. లేండి, లేచి ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. 6 మెంబర్స్ గర్ల్స్, సిస్టర్స్, బాయ్స్ ఇంకా కొంతమంది, ఇంకా ఇద్దరు వెళ్ళండి సిస్టర్స్. అక్కడ ఇద్దరు బాయ్స్ దగ్గరికి 6 మెంబర్స్ కానీ 7 మెంబర్స్ కానీ తీసుకోండి. పిల్లలు ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీ దగ్గర వాళ్ళ దగ్గర కూర్చోండి. నెక్స్ట్ గర్ల్స్, టీచర్స్ ఎంతమంది ఉన్నారు? వెనకాల కొంతమంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు. టీచర్స్ లేవండి, పరిచయం చేసేవాళ్ళు. ఓకే, తీసుకోండి మీరు కూడా. ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. పిల్లలు 6 మెంబర్స్ వెళ్ళండి. 6 కానీ 7 కానీ 7 మెంబర్స్. అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి. మా పిల్లలకి స్థలం సరిపోదు, వెనక్కి వెళ్ళండి. కొంచెం మధ్యలో కూర్చున్న పిల్లలు, చంటి పిల్లల తల్లిని కూర్చోబెట్టుకున్నారు కదా, వాళ్ళందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. సాత్విక అవి ఇచ్చేస్తారా? సిక్స్ మెంబర్స్ కానీ 7 మెంబర్స్ నుండి కూర్చోబెట్టుకోండి. అక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో కింద కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే పిల్లల్ని షేర్ చేసుకోండి అమ్మా. టీచర్స్ ప్రవచన క్రైన్స్ బాక్స్ తీసుకోండి, క్రైన్స్ ఇచ్చేసి. ఎక్కడుందో చూడు. ఇచ్చేయండి, పైన కూడా ఇవ్వాలి.
బుక్ అందరికి ఇస్తారా? లేట్ అవుతుంది పేపర్స్ ఇచ్చారు మరి పేపర్స్ ఇచ్చేసి వాళ్ళు రాసుకుంటారు మళ్ళీ అన్ని ఒక దగ్గర స్టోర్ చేయొచ్చు. వీళ్ళు జరుగుతూ ఉంటుంది క్లాస్ రాసేలో చిన్న చిన్న పేపర్స్ ఇవ్వండి. ఒక దాంట్లో 2 ఇవ్వండి. కొంతమంది వాళ్ళు పిల్లలే కదా టీచర్స్కి ఇచ్చేస్తాం. టీచర్స్కి ఇచ్చేస్తే అయితే మైక్లో చెప్పండి. పిల్లలు వైట్ పేపర్స్ ఇస్తారు, టీచర్స్ వైట్ పేపర్స్ ఇస్తారు. పిల్లల పేర్లు రాసుకోండి చాలు. వాళ్ళు ఏ క్లాసు ఏ ఊరు పేరు రాసుకోండి. ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ పేపర్స్లో చిన్న చిన్న పేపర్స్ ఇచ్చేసేయండి. పైన ఇచ్చేసి డేవిడ్ తక్కువ వస్తే కొన్ని అవి ఇచ్చాం. సార్ నాకు బైబిల్ వేసిస్తావా? బైబిల్ తీసిస్తావా? యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. పిల్లలు ఒకసారి అందరు వాక్యం పలకండి. మీరు క్రొత్తగా జన్మింపవలెను. యోహాను 3:7. సిస్టర్ ఇంకొక వాక్యం ఉంది కదా కదా, అదేంటి వాక్యం ఏంటి? ఇది కూడా వాక్యమేనా? వాక్యం పలకండి పిల్లలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:18. ఈ 2 వాక్యాలు చెప్పాలి మీరు. టీచర్స్ రెఫరెన్స్ రాసుకోండి. 2 పేతురు 3:18. ఒక్కసారి వాళ్ళకి నేర్పించండి, పలికించండి వాళ్ళతో. వాళ్ళ పేపర్లో వెనకాల రెఫరెన్స్ రాసినా పర్వాలేదు. మీ కలరింగ్స్ త్వరగా వేసేయాలి పిల్లలు, నిదానంగా వేయకూడదు. నీట్గా వేయాలి, చక్కగా వేయాలి, త్వరగా వేయాలి. వాక్యం నేర్చుకుంటూ వేయాలి. ఇంకోసారి పలకండి. మీరు క్రొత్తగా జన్మింపవలెను. యోహాను 3:7. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:18.
షారోన్ షారోన్ సుకన్యను కూడా పిలుస్తావు సార్. సుకన్య సుకన్య షారోన్.